ర్యాంకులు మరియు నివేదికలు కరెంట్ అఫైర్స్ 1. ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ సిరియం ఇటీవల నిర్వహించిన ఆన్ టైమ్ పనితీరు సమీక్షలో హైదరాబాద్ మరియు బెంగళూరు విమానాశ్రయాలు సమయపాలనలో గ్లోబల్ లీడర్లుగా నిలిచాయి, వరుసగా 2 మరియు 3వ ర్యాంక్లను పొందాయి. 84% సమయానికి బయలుదేరడంతో ఈ విమానాశ్రయాలు విమాన ప్రయాణంలో సమర్థత మరియు విశ్వసనీయతకు తమ నిబద్ధతను ప్రదర్శించాయి. 2. ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్ $100 కోట్ల సంపదను సంపాదించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. ఈ అద్భుతమైన విజయం ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా ఆమె హోదాను సుస్థిరం చేయడమే కాకుండా ఫ్రాన్స్లో విస్తరిస్తున్న ఫ్యాషన్ మరియు సౌందర్య సాధనాల పరిశ్రమలకు ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదించిన ప్రకారం బెటెన్కోర్ట్ మేయర్స్ సంపద ఆశ్చర్యకరంగా $100.1 బిలియన్లకు పెరిగింది. 3. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO 2023లో 5.1% నుండి 5.2%కి చేరుకోవచ్చని అంచనా వేస్తూ, ఈ సంవత్సరం ప్రపంచ నిరుద్యోగం స్వల్పంగా పెరుగుతుందని హెచ్చరించింది. ILO యొక్క వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ ట్రెండ్స్ 2024 నివేదికలో వివరించిన ఈ నిరాడంబరమైన పెరుగుదల ప్రధానంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో ఉద్యోగ నష్టాల కారణంగా ఉంది. 4. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023లో లక్షకు మించిన జనాభా ఉన్న నగరాల్లో పరిశుభ్రతలో 9వ స్థానాన్ని సాధించడం ద్వారా తెలంగాణ రాజధాని నగరమైన హైదరాబాద్ ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. అదనంగా తెలంగాణలోని సిద్దిపేట నగరం 50,000-1 లక్షల జనాభా కేటగిరీలో దక్షిణ భారతదేశంలోని పరిశుభ్రమైన నగరంగా జాతీయ అవార్డును గర్వంగా కైవసం చేసుకుంది. 5. పేదరిక నిర్మూలన దిశగా గణనీయమైన పురోగతిలో భారతదేశంలోని 24.82 కోట్ల మంది ప్రజలు 2013 నుండి 14 నుండి 2022 నుండి 23 వరకు బహుమితీయ పేదరికం నుండి విజయవంతంగా బయటపడ్డారని ఇటీవలి నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. క్షీణత విశేషమైనది. ఈ కాలంలో 29.17% నుండి 11.28%కి పడిపోయింది. బహుమితీయ పేదరిక సూచిక 12 స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, సమలేఖన సూచికలను ఉపయోగించి ఆరోగ్యం, విద్య మరియు జీవన ప్రమాణాల అంతటా లేమిలను అంచనా వేస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఉత్తరప్రదేశ్ 5.94 కోట్ల మంది పేదరికం నుండి తప్పించుకోగా, బీహార్ 3.77 కోట్లు మరియు మధ్యప్రదేశ్ 2.30 కోట్ల మందితో ముందంజలో ఉంది. 6. ఇటీవల ఆవిష్కరించబడిన ఎడెల్మన్ ట్రస్ట్ బారోమీటర్ 2024లో భారతదేశం ట్రస్ట్లో గ్లోబల్ ఫ్రంటరన్నర్గా ఉద్భవించింది. వ్యాపారాలు మరియు ప్రభుత్వేతర సంస్థల ఎగోలు లో విశ్వాసంతో అగ్రస్థానంలో నిలిచింది. అయితే దేశం మీడియా ట్రస్ట్లో 4వ స్థానాన్ని మరియు ప్రభుత్వంపై విశ్వాసం కోసం 5వ స్థానాన్ని పొందింది. సమగ్ర సర్వే 28 దేశాలలో 32,000 మంది ప్రతివాదులను కలిగి ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ అభివృద్ధి చెందిన ప్రత్యర్థులను మొత్తం విశ్వసనీయ అవగాహనలో అధిగమించే నమూనాను హైలైట్ చేస్తుంది. 7. 2022లో స్టార్టప్ ర్యాంకింగ్లో గుజరాత్, కేరళ, కర్ణాటక మరియు తమిళనాడు అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలుగా ఉద్భవించడంతో భారతదేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ గణనీయమైన వృద్ధిని సాధించింది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ విడుదల చేసిన ర్యాంకింగ్స్ స్టార్టప్ల వృద్ధిని ప్రోత్సహించడానికి మరియు వర్ధమాన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఈ రాష్ట్రాలు చేపట్టిన ప్రశంసనీయమైన కార్యక్రమాలను హైలైట్ చేసింది. మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్,
రాజస్థాన్ మరియు తెలంగాణ కూడా ఈ డైనమిక్ ల్యాండ్స్కేప్లో అత్యుత్తమ ప్రదర్శనకారులుగా గుర్తించబడ్డాయి. 8. ఆరోగ్య సంరక్షణలో లార్జ్ మల్టీ మోడల్స్ LMM యొక్క నైతిక వినియోగం మరియు పాలన కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. చాట్ GPT, బార్డ్ మరియు బెర్ట్ వంటి ఈ అధునాతన ఉత్పాదక AI సాంకేతికతలు టెక్స్ట్, వీడియోలు మరియు చిత్రాల వంటి విభిన్న డేటా ఇన్పుట్లను ప్రాసెస్ చేయడం ద్వారా ఆరోగ్య సంరక్షణ డెలివరీ మరియు వైద్య పరిశోధనలను వేగంగా మార్చాయి. వారి సంభావ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, LMM స్వీకరణతో సంబంధం ఉన్న నష్టాలను జాగ్రత్తగా మూల్యాంకనం చేయవలసిన క్లిష్టమైన అవసరాన్ని WHO నొక్కిచెప్పింది. 9. మధ్యప్రదేశ్ రాజధాని నగరమైన భోపాల్ పరిశుభ్రతలో గణనీయమైన పురోగతి సాధించింది. 1 లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్నవారిలో భారతదేశంలో 5వ పరిశుభ్రమైన నగరంగా అవతరించింది. భోపాల్ మునిసిపల్ కార్పొరేషన్ యొక్క నిరంతర ప్రయత్నాలు 2022లో దాని ర్యాంకింగ్ను 6వ స్థానం నుండి పెంచడమే కాకుండా గౌరవనీయమైన 5-స్టార్ గార్బేజ్ ఫ్రీ సిటీ GFC రేటింగ్ను సంపాదించి దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్ర రాజధానిగా అవతరించింది. 10. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ మరియు యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ సంయుక్తంగా నిర్వహించిన ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 జమ్మూ కాశ్మీర్లోని వృద్ధాప్య జనాభా యొక్క సమగ్ర అవలోకనాన్ని అందిస్తుంది. జమ్మూ కాశ్మీర్ వృద్ధుల పేదరికానికి వ్యతిరేకంగా అద్భుతమైన స్థితిస్థాపకత కలిగిన ప్రాంతంగా ఉద్భవించింది. దాని వృద్ధ జనాభాలో కేవలం 4.2% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. వృద్ధులలో ప్రాంత జనాభాలో 9.4% మంది ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ 60 ఏళ్ల తర్వాత అత్యధిక ఆయుర్దాయంతో నిలుస్తుంది. పురుషులు 20.3% మరియు స్త్రీలు 23.0% ఆయుర్దాయం ప్రదర్శిస్తారు. ఇది 2015 నుండి 19 మధ్య ఈ జనాభా సూచికలో అగ్రగామిగా నిలిచింది. 11. విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ AISHE 2021 నుండి 22 ఉన్నత విద్య నమోదులో గణనీయమైన పెరుగుదలను వెల్లడించింది. మునుపటి సెషన్లో మొత్తం ఎన్రోల్మెంట్ 4.14 కోట్ల నుండి 2021 నుండి 22లో దాదాపు 4.33 కోట్లకు పెరిగింది. ఇది 19 లక్షల మంది విద్యార్థుల పెరుగుదలను సూచిస్తుంది. సైన్స్ స్ట్రీమ్లో పురుషుల సంఖ్యను అధిగమించి మహిళల నమోదులో ప్రశంసనీయమైన పెరుగుదలను నివేదిక హైలైట్ చేస్తుంది. 12. కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ భారతదేశంలో మంచు చిరుతపులి స్థితిపై ఒక ముఖ్యమైన నివేదికను విడుదల చేశారు. భారతదేశంలో మంచు చిరుత జనాభా అంచనా SPAI కార్యక్రమంలో భాగమైన ఈ సంచలనాత్మక అధ్యయనం దేశంలో ఈ అంతుచిక్కని జాతుల జనాభాను అంచనా వేయడానికి మొట్టమొదటి శాస్త్రీయ వ్యాయామాన్ని సూచిస్తుంది. 13. 2023కి సంబంధించి కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ CPI లో భారతదేశం యొక్క స్థానం పెద్దగా మారలేదు. 180 దేశాలలో 93వ స్థానాన్ని పొందింది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ చేత నిర్వహించబడిన CPI ప్రభుత్వ రంగ అవినీతి యొక్క గ్రహించిన స్థాయిల ఆధారంగా దేశాలను అంచనా వేస్తుంది. 0 నుండి 100 వరకు స్కేల్ని ఉపయోగిస్తుంది. ఇక్కడ 0 అధిక అవినీతిని సూచిస్తుంది మరియు 100 చాలా స్వచ్ఛమైన పాలనను సూచిస్తుంది.